ఓం నమో భగవతే వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో నేనైతే 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను. ఈ 7 శనివారాల వ్రతంలో భాగంగా మొదటి రోజు ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన విధంగా నేనైతే ఫస్ట్ అయితే పువ్వులు తీసుకొని ఒక మాల కడుతున్నాను వెంకటేశ్వర స్వామికి. ఆ తర్వాత పూజా విధానం అంతా చేసుకున్నాను. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రత పరిచయం ఏంటంటే, సప్తగిరీశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని తలచుకొని భక్తులందరూ శనివారం నాడు తప్పకుండా తలస్నానం చేయడం, ఆ స్వామిని పూజించడం, రాత్రిపూట భోజనం మాని పలహారం అల్పాహారం మాత్రం పుచ్చుకోవడం మనం చాలా చోట్ల చూస్తుంటాం. వారం పొడుగునా ఇలా చేయడం కుదరని వారు వారం చివరి రోజైన స్వామిని సేవించాలనే భావం ఇందులో కనబడుతుంది. వారానికి చివరి రోజు శనివారం కాబట్టి ఇది నవగ్రహాలలో శనిదేవునికి చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట వాస్తవమే. అయినా శనికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటి అంటారా? వెంకటేశ్వరుడు కూడా శనిదేవుడే. శం అంటే సుఖము, నియతే అంటే ఇతని వల్ల భక్తులకు అందించబడుతూ ఉంటుంది కనుక శనిహి అని వ్యుత్పత్తి చెప్పుకుంటే, తనను పూజించిన వారికి అందరికీ కూడా సుఖాన్ని అందించే వెంకటేశ్వరుడి కూడా శనిదేవుడే. అంతేకాదు, మార్కండేయ పురాణంలో వ్యాస మహర్షి కూడా స్వయంగా చెప్పారు. అంటే ఆదిలో 6 ముఖాలతో కుమారస్వామి రూపంలో ఉన్న శ్రీహరి కలియుగంలో ఒక్కో ముఖము కలవాడై వెంకటేశ్వరుడిగా అవతరించాడు అని. సర్వ ప్రాణులలోనూ చైతన్య స్వరూపిణి అయిన సరస్వతీదేవి కూడా ఈ వెంకటేశ్వర రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అంతేకాదు, శనివారం నాడు నియమనిష్టలతో శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించే వారికి అన్ని కోరికలు తీరుస్తుంది. అందుచేత శనివార వ్రతం చాలా ముఖ్యమైనది. ఇది పరమ సత్యము, ఇందులో సందేహం లేదు అని అర్థం. శంకరాచార్యుల వారికి శ్రీ వెంకటేశ్వరుడు బాలాదేవిగా కనిపించాడు. అందుకే బాలాజీ అని కూడా స్వామిని పిలుస్తారు. అందుచేత ఈ శనివార వ్రతం చేసి భక్తులు ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలి అనేది నా మాట కాదు, పురాణ వాక్కు. ఈ శనివారాల వ్రతం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ శనివార వ్రతం చేసేటప్పుడు ఈ రకంగా బియ్యం పిండితో ఉండలు చేసుకుని దీపాల్లాగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ శనివారాల వ్రతం ఏ శనివారం నాడు ప్రారంభించిన శుభదాయకమే. శనివారంతో త్రయోదశి తిథి కలిసిన నాడు మంచిది. శనివారంతో ఏకాదశి కలిస్తే విష్ణు ప్రీతి గనక మంచిది. శనివారంతో ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి కలిస్తే మంచిది. శనివారంతో మిత్రుడు దేవతగా గల అనురాధ నక్షత్రం కలిస్తే మంచిది. ఏ నక్షత్రమైనా తారలు కూడా మంచిది కుదరాలి. శనివారంలో బృహస్పతి దేవతాకమైన పుష్యమి నక్షత్రం కలిస్తే మంచిది. శనివారంతో విష్ణు దేవతగా గల శ్రవణం నక్షత్రం కలిస్తే ఇంకా మంచిది. ఏ శనివారం మొదలుపెట్టినా భక్తి, శ్రద్ధ, నమ్మకంతో మనము మొదలుపెట్టాలి. భక్తి, శ్రద్ధ, నమ్మకం ఈ మూడింటిని నమ్ముకుని ఈ శనివారాల వ్రతం పూజ చేశామంటే మనకి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాల్లో చెప్తున్నారు. ఈ విధంగా నేనైతే మొదటి రోజు మా ఇంటి దగ్గరే ఉన్న మైసూర్ మల్లెపూలు అయితే దొరికాయి. అందులో హారం కట్టి ఈ వెంకటేశ్వర స్వామికి పెట్టి పూజించుకున్నాను. ఇంకొకటి మొదట చూపించిన చామంతి పూల హారాన్ని ఈ మా ఇంటి దేవుడి గుడిలో ఆర్చ్ పైన ఉన్న వెంకటేశ్వర స్వామికి అయితే నేను ఈ మాలనైతే చామంతి మాలను వేసి ఈ నేనైతే అన్నీ కూడా ఉండలన్నీ చేసుకుని దీపాల్లాగా చేసుకుని నైవేద్యానికి అయితే అరటిపళ్ళు సమర్పించి మంగళారతి ఇచ్చి ఈ విధంగా నేనైతే పూజనైతే చేసుకున్నాను. నేను చేసుకున్న మొదటి వారం పూజ ఎలా ఉంది,
ఇంకా రాబోయే వారాల్లో శనివార వ్రతమును ఎవరు తప్పక ఆచరించాలి, శనివార వ్రత నియమాలు విధులు ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.